నమస్తే. వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు డిసెంబర్ 5th 2024 ద హిందూ న్యూస్ పేపర్. ద హిందూ న్యూస్ పేపర్లో న్యూస్ ఏమొచ్చాయి, అందులో వేటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఏ న్యూస్ని ఫిల్టర్ చేసుకొని చదవాలి, ఎంత టైంలో చదవాలి, వితిన్ 1 అవర్లో ఎలా చదవాలి, దీనిపైన మనం మాట్లాడదాం. సో ఈరోజు న్యూస్ పేపర్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈరోజు న్యూస్ పేపర్ ఇది ఢిల్లీ ఎడిషన్ అండి. ఢిల్లీ ఎడిషన్ గుర్తుంచుకోండి. ఢిల్లీ ఎడిషన్ చదివితే కాస్త మనం యూపీఎస్సికి దగ్గరగా, యూపీఎస్సి పేపర్ సెట్టర్స్కి దగ్గరగా మన అభిప్రాయాలు ఉంటాయి. కొన్ని లోకల్ న్యూస్ అనేవి కాకుండా నేషనల్ న్యూస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైతే ఢిల్లీ ఎడిషన్ని మీరు ఆన్లైన్లో సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని డైలీ మార్నింగే చదివేసేయండి. సో దాన్ని ఎలా చదవాలనేది నేను చెప్తాను ఇక్కడ. సో మొదటగా చూడండి, ఇస్రో డీలేస్ ప్రోబా 3 లాంచ్. అసలు ఈ ప్రోబా 3 ఏంటి, ఈ ప్రోబా 3 అంటే ఏంటి, దాని గురించి ఖచ్చితంగా చదవాలి. తర్వాత ఈ సంబాల్ ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని కల్చరల్ రివైవలిజం అనేది ఒకటి నడుస్తుంది ఇండియాలో. దాని గురించి మనము ఈ న్యూస్ ఐటెం చూడకూడదు, ఐటెం వెనకాల ఉన్న స్టోరీని చూడాలి, ఆ బేస్ చూడాలి. బాబ్రీ అయిపోయింది, కాశీలో కూడా ఇష్యూ జరుగుతుంది, మథుర, భోజశాల, భోజ్పూర్. సో ఇలా సంభాల్, రేపు అజ్మీర్ దర్గా, ఇలా కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఆ మొత్తం ఓవరాల్ ఇష్యూని చూడాలి. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఆస్క్ ఫర్ ఫ్యాక్ట్స్ ఆన్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్. మీకు తెలుసు, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అండ్ ఇల్లీగల్ మినరల్ మైనింగ్స్ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. పర్మిషన్ ఒకదాన్ని తీసుకొని దాన్ని డబుల్ మైనింగ్ చేస్తూ ఉంటారు. సో వీటిపైన ఇప్పుడిప్పుడే అంతో ఇంతో జ్యుడిషియల్ యాక్టివిజం వల్లనో, జ్యుడిషియల్ కొంత ఇనిషియేషన్ వల్ల ఇలాంటివి వస్తే మంచిది. కాబట్టి ఖచ్చితంగా కోర్ట్ ఇంటర్వెన్షన్ అనే అంశంలో మనం దీన్ని చూడొచ్చు. సో యూజర్ ఫీజ్ ఎట్ టోల్ ప్లాజాస్ తెలుసా, మొత్తం స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు యూజర్ ఫీజ్ ఎంత వసూలైందంటే 2,40,000 కోట్ల రూపాయలు వసూలు చేశారంట టోల్ ప్లాజాలలో. అందులో 98% రీసెంట్గా అయితే ఈ ఫాస్ట్ ట్యాగ్స్ వల్లనంట. ఓకే, ఇది డేటా రాసుకోండి, ఎప్పుడైనా మనము మన ఆన్సర్లు రాయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకు పొలిటికల్ న్యూస్. మనకు మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు సీఎం కాబోతున్నారు కాబట్టి ఇది జస్ట్ ఒక హెడ్లైన్ చదివి వదిలేయండి. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే మనకి ఇండియా బ్యాక్స్ యుఎన్ రెజల్యూషన్ కాలింగ్ ఆన్ ఇజ్రాయెల్ టు లీవ్ పాలస్తీనా. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనాని వదిలేయాలి అని చెప్పేసి ఒక రెజల్యూషన్ తీసుకొస్తే దానికి ఇండియా సపోర్ట్ చేసింది. సో ఇండియాస్ ఇంటర్నేషనల్ అవుట్లుక్, దట్ మీన్స్ ఇండియాస్ డెసిషన్స్ టువర్డ్స్ వేరియస్ ఇష్యూస్ ఇన్ ద వరల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా స్టాండ్ ఏంటండి, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూలో ఇండియా స్టాండ్ ఏంటి, ఉక్రెయిన్ రష్యా ఇష్యూలో ఇండియా స్టాండ్ ఏంటి. సో దాని గురించి తెలుసుకోవడానికి మనకు ఇలాంటి న్యూస్ ఉపయోగపడతాయి. నిజానికి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన ఒక ఒపీనియన్తో ఉండాలి. టెల్ మీ విచ్ సైడ్ ఇండియా స్టాండ్స్, ఇండియా ఎవరి సైడ్ ఉంది, పాలస్తీనా సైడా, ఇజ్రాయెల్ సైడా? అండ్ ఆల్సో వన్ మోర్ క్వశ్చన్, ఉక్రెయిన్ సైడా లేక రష్యా సైడా, లేకపోతే సిఓపి COP29 మొన్న మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్లో కూడా అజర్బైజాన్ బాకులో ఇండియా స్టాండ్ ఏంటి, లేకపోతే అది ఎందుకు ఫెయిల్ అయింది ఆ మీటింగ్. తర్వాత మనకు ప్లాస్టిక్ పైన బూసాన్ కొరియాలో ఇంకో మీటింగ్ జరిగింది. 2022లో ఒక రెజల్యూషన్ కూడా ఒకటి వాళ్ళు ట్రీట్ చేసుకున్నారు. సో దానిపైన ఒపీనియన్, ఇండియా స్టాండ్ ఏంటి, ఇండియా ప్లాస్టిక్ని ప్రొడక్షన్ని వ్యతిరేకించే టీంలో ఉందా, లేక ప్రొడక్షన్ కట్ని వ్యతిరేకించే టీంలో ఉందా, ఎందులో ఉంది? సో ఇలాంటివి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు చూడాలండి. అంత ఈజీ కాదు, మీరు ఇవన్నీ చదవకుండా డైరెక్ట్గా పోతే ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే యూ కెనాట్ ఆన్సర్. ఫైన్. తర్వాత గోల్డెన్ టెంపుల్ ఇష్యూ, నో నీడ్. సౌత్ కొరియన్ అపోజిషన్ మూవ్స్ టు ఇంపీచ్ ప్రెసిడెంట్ యూన్. సౌత్ కొరియాలో సడన్గా ఒక నేషనల్ ఎమర్జెన్సీ లాంటిది ఇష్యూ చేయడం, ప్రెసిడెంట్ ఒక రకమైన విమర్శలకు గురయ్యాడు. ఆయన మార్షల్ లాని ఇంపోజ్ చేశాడు. రైట్, ఈ మార్షల్ లాని ఇంపోజ్ చేస్తే ఏం జరుగుద్ది, మొత్తం ఫండమెంటల్ రైట్స్ అన్నీ రద్దయిపోతాయి. మన దేశంలో కూడా ఒకటి చూసాం,
ఒక సమస్యకు మందు వేయబోయి ఇంకో సమస్యను క్రియేట్ చేసుకున్నారు. మనకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి. అలాగే తను కూడా ఇక్కడ యూన్ అలాంటి పని చేశాడు. సో ఇప్పుడు ఆ దేశంలో అతనికి ఖచ్చితంగా ట్రయల్కి పంపించబోతున్నారు. అతని పైన ఇంపీచ్మెంట్ ప్రొసీడ్ అవుతుంది. చలో మిగిలినవన్నీ పొలిటికల్ న్యూస్, యూ డోంట్ నీడ్ టు రీడ్. ఒడిశాలో 5 లక్షల డాగ్ బైట్స్ జరిగాయంట. చూడండి, ఇంకా మనం ఎక్కడున్నాం? ఈ రోజుల్లో కూడా ఇంత బేసిక్ అమ్యూనిటీస్, బేసిక్ ప్రొటెక్షన్ కూడా లేదా ఒరిస్సాలో? సో తర్వాత విల్సి దీన్ని డేటా లాగా వాడుకోవచ్చండి. అంటే ఇండియా వికసిత్ భారత్ అగ్రరాజ్యం అవుదాం అనుకుంటే అసలు దేశంలో ఉన్న ప్రజలకి ఒక ఒడిశాలో ప్రజలు కుక్కగాటు నుండి రక్షించలేకపోతున్నాం. ఇంకా మనము విదేశీ టెర్రరిస్టులను ఎట్లా రక్షిస్తాం అనే ఒక కాంటెక్స్లో కూడా మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మీకు తెలుసు, ములుగు కేంద్రంగా తెలంగాణలో ఎర్త్క్వేక్ వచ్చింది. ఈ సందర్భంలో వాట్ వీ హ్యావ్ టు సీ హియర్ ఈస్ వీ హ్యావ్ టు సీ ద ఆల్ సిస్మిక్ జోన్స్. సిస్మిక్ జోన్స్ ఎన్ని ఉన్నాయి? అందులో ఈ హైదరాబాద్ లేక తెలంగాణ ఏరియా ఎందులోకి వస్తుంది? ఒకవేళ వస్తే ఏ జోన్ అనేది సేఫెస్ట్ చాలా మందికి అర్థం కాదు. సో మీకు ఆ కాంటెక్స్ట్ తెలియాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్ డ్రా చేయొచ్చు దీని నుండి. ఓకే, దెన్ లెట్స్ గో హెడ్. హైదరాబాద్ టు గెట్ ఇండియాస్ ఫస్ట్ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఏం చేస్తుంది? జనరల్గా ఫస్ట్ టోక్యోలో ఉంది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో ఏం యాక్టివిటీ జరుగుతుంది, దాని ద్వారా హైదరాబాద్ కానీ ఇండియా కానీ ఏంటి బెనిఫిట్? దెన్ లెట్స్ గో అహెడ్. ప్రెసిడెంట్ లార్డ్స్ నావీ యాజ్ ఇట్ డిస్ప్లేస్ ఆపరేషనల్ ప్రాసెస్ అట్ ఒడిషా ఈవెంట్. ఈ మధ్య మనకు నావీ ఎక్సర్సైజెస్ జరిగాయి కొన్ని. ఇందులో ఏం చూపించారు? మన ప్రదర్శనలో భాగంగా వాళ్ళ శక్తిని ప్రదర్శిస్తారు కదా, అందులో ఏ డీటెయిల్స్ ఉన్నాయి వాటిని ఒకసారి చూడాలి. ఇట్ కమ్స్ అండర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. దెన్ యూ సీ సెంటర్ టు సింప్లిఫై DGCA రూల్స్ ఫర్ లీజింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. అంటే దేశీయ సంస్థలు విదేశీ విమానాలని లీజు కూడా తీసుకోవడానికి సంబంధించిన ఇష్యూ. జస్ట్ ఒకసారి దానిపైన అలా చూసి వెళ్ళిపోవచ్చు. సో తర్వాత రాజ్యసభ పాసెస్ బాయిలర్స్ బిల్ ఫర్ సేఫ్టీ ఎట్ ఫ్యాక్టరీస్. ఇలాంటి బిల్స్ చూడాలండి ఖచ్చితంగా. బిల్స్ యాక్ట్లు అవుతాయి, బిల్లు అనేది చట్టం అవుద్ది. కాబట్టి ఇందులో వచ్చిన మోడిఫికేషన్స్ ఏంటి అని క్వశ్చన్ రావచ్చు ప్రిలిమినరీ ఎగ్జామ్లో. ఒక బిల్లులో పాత బిల్లు కొత్తగా, అంటే పాత చట్టంను కొత్తగా మాడిఫై ఏం చేశారనేది కూడా మనకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ అండి. రైట్. తర్వాత గిగ్ వర్కర్స్ సంబంధించిన ఒక చట్టం చేయాలి అని చెప్పేసి ఒక డిమాండ్ పెరుగుతుంది. దాని వరకు మీరు చూడొచ్చు. చీఫ్ కమిషనర్ ఆఫ్ PWDs అంటే పీపుల్ విత్ డిజబిలిటీ, వాళ్ళకి సంబంధించిన చీఫ్ కమిషనర్ పోస్టు 5 ఏళ్ళుగా వేకెంటే ఉందంట. ఇది ఇట్ షోస్ అవర్ గవర్నమెంట్ సీరియస్నెస్ టువర్డ్స్ ద పీపుల్ విత్ డిజబిలిటీ. అసలు పీపుల్ విత్ డిజబిలిటీస్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివి చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది అసలు మనం దేనిపైన డిస్కషన్ చేస్తున్నాం. మన న్యూస్ పేపర్స్ కానీ డిబేట్స్ కానీ వేటిపైన ఉన్నాయి. అసలు కొన్ని పోస్టులు ముఖ్యమైన రంగాలకి అసలు అధికారులు లేరు. ఎస్, డెఫినెట్గా ఇట్ కెన్ బి డిస్కస్డ్. సో తర్వాత ఇక్కడ రైల్వేస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి వచ్చినప్పుడు ప్రైవేటైజేషన్ పైన డిస్కషన్ జరుగుతుంది. రైల్వే సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో బోలెడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ టికెట్ ఛార్జెస్ పైన కూడా ఇష్యూ ఉంది. సో రైల్వేస్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అన్నప్పుడు కూడా మీరు రేపు ఇంటర్వ్యూలో మాట్లాడడానికి యూజ్ అవుతుంది, వెన్ ఎవర్ యూ గో టు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ. దెన్ ఇస్రో, ఇస్రో ప్రోబా గురించి చదవండి ఖచ్చితంగా. ఇట్ కెన్ బి ఎ క్వశ్చన్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. అండ్ భూటాన్ కింగ్ రాబోతున్నాడు ఇండియాకి, కాబట్టి ఈ భూటాన్ ఇండియా రిలేషన్స్ వీటిపైన ఖచ్చితంగా యూ కెన్ గెట్ ఎ క్వశ్చన్ ఇన్ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. అవర్ నైబర్స్ ఫస్ట్ అంటే ఏంటి, ఈస్ట్ లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఏంటి, అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ నైబర్స్ అండ్ రిలేషన్స్ విత్ ద నైబర్స్, ఇలాంటివి. సో వన్ మోర్ ఇంపార్టెంట్ స్మాల్ బ్రీఫ్ న్యూస్, బట్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్.
వై సి హైకోర్ట్ రిఫ్యూజెస్ టు ఎంటర్టైన్ ప్లీ అగేన్స్ట్ నవ్జోత్ సింగ్ సిద్ధు. ఈ మధ్య సిద్ధు అదే మాజీ ఆ, క్రికెట్ క్రీడాకారుడు ఈయన, అండ్ అఫ్ కోర్స్ కాంగ్రెస్ పంజాబ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఈయన తన భార్య ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ నుండి బయటపడ్డది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి. అందులో తను ఆయుర్వేదిక్, మామూలుగా పసుపు, తర్వాత పెప్పర్, తర్వాత డ్రై ఫ్రూట్స్, వీటితోటే మన వేప ఆకు, వీటితోటే స్టేజ్ 4 నుండి వితిన్ 40 డేస్లో బయటపడ్డదని చెప్పేసి చెప్పాడు. సో దీనిపైన ఒక సివిల్ సివిక్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, కొందరు ఎన్జిఓస్, వీళ్ళు కోర్టుకెళ్ళారు. కోర్టుకెళ్ళి అది అలా ఎలా చెప్తాడు క్యాన్సర్ నయం అవుతుందని. ఇది మేబీ అది ఎన్జిఓ వాళ్ళు స్వతంత్రంగా వేశారా, ఇష్టంగానే దానిపైన స్పందిస్తూ, లేదంటే ఎవరైనా హాస్పిటల్, ఎందుకంటే అదొక పెద్ద మాఫియా ఉంటుంది కదా హాస్పిటల్స్లో, క్యాన్సర్ అని చెప్పేసి. సో వాటిపైన డిపెండ్ అయిన హాస్పిటల్స్ వేయించాయో మనకు తెలీదు, కానీ ఒక కేసు పడింది అతని పైన. ఎన్ని దాదాపు 100 కోట్ల ఆ, పరువు నష్టం, దాని పరువు నష్టం కూడా అనరు దాన్ని. ఆ, ఒక రకంగా దాన్ని ప్రూవ్ చేసుకో, లేదంటే ఫ్యాక్ట్స్ చెకింగ్ లాగా, ఎలా ఎలా గ్యారంటీ ఇస్తారు అని చెప్పేసి. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేస్తున్నారు అన్నట్టుగా దానికి అమౌంట్ ఇంత కట్టాలి ఫైన్ అన్నట్టుగా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. దానికి హైకోర్టు ఏం చెప్పింది, ఢిల్లీ హైకోర్టు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి కండెమ్ చేయండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి కండెమ్ చేయండి, అంతేగాని మేము కోర్టుకి వెళ్ళి అతని పైన ఇది ఆ, ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలి అంటే అది కష్టం. ఎందుకంటే దీని వెనుక చాలా అద్భుతమైన మంచి ముందు చూపు ఉందండి. ఏంటంటే ఈ రోజుల్లో యూట్యూబ్లు వచ్చాయి, ఈ రోజుల్లో సోషల్ మీడియాలు వచ్చాయి, చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. సో దాని మీనింగ్ ఏంటి, ఇక అలా మనం కనుక కోర్టుకి వెళ్ళి ప్రతి ఒక్కరి మీద మీరు చెప్పింది ప్రూవ్ చేయండి అంటే, మనకు తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తే చెప్పాలి ఇక. షుగర్ తగ్గాలంటే బీరకాయ తినండి అంటాడు ఒకడేమో, పచ్చిమిర్చి బంద్ చేయాలంటాడు ఇంకొకరు, నీళ్ళు తాగండి అంటాడు ఇంకొకరు, పొద్దున మెంతులు తినండి అంటారు. సో ఇన్ని మెడిసిన్స్ బయట అలోపతిక్ ఉన్నాయి, మళ్ళీ వీళ్ళు ఇన్ని చెప్తున్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? ఓకే, వాటిని గవర్నమెంట్ ఏదైనా అప్రూవ్ చేసిందా? మరి వీళ్ళందరి పైన మనం ఎన్ని కేసులు పడతాయి? అసలు పెద్ద పాండోరా బాక్స్ ఇది. దాన్ని ఓపెన్ చేస్తే కొన్ని వేలు కాదు లక్షల కేసులు వస్తాయి. కాబట్టి హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, మీరు దాన్ని కండెమ్ చేయండి, దాన్ని డిస్ప్రూవ్, ఇది తప్పు, నేను చెప్పిన తప్పుని ప్రూవ్ చేయండి, అంతేగాని దానికి ప్రతిదానికి కోర్టుకి వస్తే మా టైం వేస్ట్ అని చెప్పింది. సో ఇలాంటివి రైట్, వీటిని మనం ఎలా చూడాలి అంటే, ఈ విషయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇందులో అదే చెప్పింది, వీ హ్యావ్ స్టిల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ దిస్ కంట్రీ అని చెప్పి. మాట్లాడొచ్చు, ఏదైనా ఒపీనియన్ చెప్పొచ్చు, దర్ ఇస్ నథింగ్ రాంగ్. దాన్ని ప్రూవ్ చేయడమా, దాన్ని కాదని చెప్పడమా, ఇంకో మీరు కూడా చెప్పండి, అంతేగాని దానిపైన కోర్టుకి వెళ్తానంటే అంత పెద్ద క్రైమ్ ఏముంది అక్కడ. తర్వాత మనకు యా సైన్స్ పైన సండేలో వస్తూ ఉంటుంది, కానీ థర్స్డే కూడా సైన్స్ పైన మనకు ఒక ఆర్టికల్ వచ్చింది ఇక్కడ. హౌ ఈజ్ సైన్స్ అఫెక్టెడ్ వెన్ కంపెనీస్ ఫండ్ రీసెర్చ్. మీకు ఒక మెడిసిన్ ఎలా తయారవుతుంది, దాని ఖర్చు ఎంత అవుద్ది, దాని కాస్ట్ ఎందుకు వేలలో ఉంటుంది అంటే దాని వెనుక రీసెర్చ్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ రూపీస్ అవుద్ది కావచ్చు ఒక టాబ్లెట్, కానీ దానికి 500 ప్రైస్ ఉంటుంది. దాని వెనుక లాజిక్ ఏంటంటే, వాళ్ళు ఆ మందు కనిపెట్టడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటారు రీసెర్చ్కి, సైంటిస్టులకి. అండ్ దాని అప్రూవల్ పొందాలంటే ఎన్నో క్లినికల్ ట్రయల్స్ చేసి ఉండాలి. సో ఆ క్లినికల్ ట్రయల్స్కి, వాటి అప్రూవల్కి ఎన్నింటికో డబ్బులు పెట్టుంటారు, మళ్ళీ దాని తయారీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవన్నీ కలిపి దాని ప్రైస్ డిసైడ్ అవుద్ది. అంతేగాని ఇది 5 రూపీసే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీరు 5 రూపీస్ ప్రాఫిట్ తీసుకొని మాకు 10 రూపీస్ కమ్మండి అనడానికి లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ద రీసెర్చ్ కాస్ట్. సో ఆ రీసెర్చ్ అనేది లేకపోతే అసలు మందే తయారు కాదు. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ అంటే కేవలం ప్రొడక్షన్ కాస్ట్ కాదు, ద బ్యాక్గ్రౌండ్లో ఉన్న రీసెర్చ్ కూడా వస్తుంది. సో దీనిపైన ఒకసారి మీరు చూడండి, ఈ మధ్య ఏఐ టెక్నాలజీస్ వచ్చాక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక, ఈవెన్ కొన్ని అంశాలను డైరెక్ట్గా ప్రెడిక్ట్ చేసేలాగా ఈ సూపర్ కంప్యూటర్స్, సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, జనరేటివ్ ఏఐ అని వచ్చింది. దీంతో కొన్నింటిలో ఈ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, రీసెర్చ్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి
ఈ విషయంలో ఒకసారి కంపెనీస్ ఎలా వాటి యొక్క ప్రైసింగ్ పాలసీని డిసైడ్ చేయబోతున్నాయి, మార్చుకోబోతున్నాయి అనేది చూడండి. తర్వాత శశి థరూర్ గారి ఆర్టికల్ యూ డోంట్ నీడ్ టు రీడ్. ఇట్స్ అమెరికా గురించి, అమెరికాతో ఎలా దాన్ని ట్రంప్ వచ్చాడు కాబట్టి ఇది ఫెయిల్డ్ నేషన్ అంటారా లేదా దీనిపైన. సో పెద్దగా ఇప్పుడైతే చదవాల్సిన అవసరం లేదు, మీరు అంత టైం పెట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు తెలుసు ఈ మధ్య ట్రంప్ వచ్చాక ఆ, కొంచెం అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నాడు. అప్పుడు కొంచెం మిగిలిన దేశాలకి ఆ, ఇబ్బంది కలిగించే డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఇతను. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం క్లాస్లో. దెన్ ఏ కట్ ఇన్ టైమ్ ఎకానమిక్ కాస్ట్ ఆఫ్ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ మస్ట్ బి సీన్ విత్ ఇట్స్ ఇల్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్. సో ఈ మధ్య మనకు బూసాన్ సౌత్ కొరియాలో జరిగిన మీటింగ్లో ఇండియా ఏం చేసిందండి? ఎవరి సైడ్ ఉంది? గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ ఎప్పుడు జరిగింది? ఓకే, దానిపైన జరుగుతున్న చర్చ ఎందుకు ఫెయిల్ అయింది? ఇండియా ఎవరి సైడ్ ఉంది తెలుసా? సో ఇండియా వాజ్ విత్ ద కంట్రీస్ విచ్ ఆర్ అగేన్స్ట్ టు ద కట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ని ప్రొడక్షన్ తగ్గించాలి అనే దానికి వ్యతిరేకమైన గ్రూప్, అంటే ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తామన్న గ్రూప్లో ఉందన్నట్టు. దీనిపైన కొంచెం ఆలోచించాలి. మన ఏకో సిస్టంలో మెరైన్ కావచ్చు, ల్యాండ్ బేస్డ్ అనేక యానిమల్స్ ప్లాస్టిక్ తింటున్నాయి. దానికి డిస్ట్రక్టిబిలిటీ ఇన్డిస్ట్రక్టిబిలిటీ అంటే అది నాశనం కాదు, కొన్ని వందల ఏళ్ళు పడుతుంది ప్లాస్టిక్ మొత్తం, అది డిగ్రేడ్ కాదు. సో మనం ఇంకొంచెం, అందుకే లాస్ట్ ఒక స్టేట్మెంట్ అన్నారండి ఈ ఆర్టికల్, ఈ ఎడిటోరియల్లో, ఏ ప్లాన్డ్ ఎగ్జిట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఫైండింగ్ వన్ సెల్ఫ్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ హిస్టరీ. సో మనము అంటే కొంచెం మనం ఏంటంటే క్యాపిటలిస్టిక్ వేలో వెళ్తున్నాము అన్న ఫీలింగ్లో కొన్నింటిని మన తరతరాల ఎథిక్స్కి, మన తరతరాల వాల్యూస్కి వ్యతిరేకంగా వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ సౌత్ కొరియాలో మార్షల్లా తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ పైన యూ డోంట్ నీడ్ టు రీడ్ దట్ కంప్లీట్లీ. అండ్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఫర్ ఉమెన్ యాజ్ ఎ న్యూ పోల్ ప్లాంక్ అంటే ఎలక్షన్స్ వచ్చేసరికి మహిళలకు ఉచితంగా నెలకి 2,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, 1,000 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి ప్రకటించడం అనేది కొంతవరకు పొలిటికల్గా సక్సెస్ అయింది. అది ఎంతవరకు కరెక్ట్ దానిపైన ఆర్టికల్. సో ఇండియాస్ స్ట్రాటజిక్ ఫోకస్ ఆన్ వెస్ట్ ఆఫ్రికా, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనము ఆఫ్రికాతో రిలేషన్స్లో ఇంతవరకు ఈ మధ్య కాలంలో చాలా చాలా అగ్రెసివ్ వెళ్తున్నాం. వీఆర్ హ్యావింగ్ గుడ్ డీల్స్. మనకు మన వెపన్స్ డీల్స్ కూడా జరుగుతున్నాయి, వెపన్స్ అమ్మకాలు కూడా, ఇండియా నుండి ఎక్స్పోర్ట్స్ కూడా అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి, డిఫెన్స్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి ఆఫ్రికన్ కంట్రీస్తో. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇంటర్వ్యూ అండ్ మెయిన్స్ ఆల్సో, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ టోల్ ప్లాజాస్ ఎంత వసూలు చేశాయి? మోర్ దాన్ 2,40,000 crores of rupees. అండ్ ఈజ్ ద కాస్ట్ సెన్సస్ ఏ యూస్ఫుల్ ఎక్సర్సైజ్? కుల గణన అనేది జరుగుతుంది, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఏం పెద్దగా ఉపయోగపడదు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. కానీ అట్లీస్ట్ వీ కుడ్ సీ ద ఎగ్జాక్ట్ డేటా ఆఫ్ వేరియస్ కాస్ట్ పీపుల్ అండ్ దేర్ ఎకానమిక్ సిచ్యువేషన్స్. సో దీని ద్వారా పెద్దగా ఏం ఒరగదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. బట్ దానికి ఉండే ప్రయోజనం దానికి ఉంటుంది, రైట్? న్యూస్లో ఈ ఎడిటోరియల్లో కానీ పర్సనల్ ఆర్టికల్స్లో వచ్చినవి పక్కాగా షూర్ అదే మనం యాక్సెప్ట్ చేయాలని లేదండి. సో ఎరాస్మస్ ప్రైజ్ 2024 అమితావ్ ఘోష్కి వచ్చింది. సో అంతవరకే, మీరు అంతకంటే పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. వీలైతే అమితావ్ ఘోష్ యొక్క బుక్స్ ఏంటి అదొకటి చూడండి. దెన్ ట్రంప్ టారిఫ్స్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. ట్రంప్ ఈ మధ్య తన యొక్క ఏవైతే సీరియస్గా ట్రేడ్ రిలేషన్స్ ఉన్న దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో కావచ్చు, కెనడా కావచ్చు, అండ్ చైనాతో కానీ వీటిపైన టారిఫ్స్ వేశారు. 25% ఆన్ మెక్సికో అండ్ కెనడా అండ్ 10% ఆన్ చైనా. సో మనకు నీతి ఆయోగ్ సిఇఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు వీరు ఏం చెప్తున్నారంటే, ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఇండియా. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఇండియా. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళందరూ కూడా డెవలప్ అయ్యి రెడీగా ఉండాలి. ఎందుకంటే అమెరికా ఈ చైనా, మెక్సికో, కెనడా వస్తువులపైన టారిఫ్ వేసినప్పుడు మన ఇండియన్ వస్తువులకి కాస్త యాక్సెస్ దొరకవచ్చు, వాళ్ళకంటే తక్కువ ప్రైస్కి మనం అమ్మే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ట్యాక్స్ వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్
ప్రొడక్షన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. కాబట్టి మార్కెట్ ప్రైస్ అనేది పెరుగుద్ది. మనది అలాగే ఉంచినా చాలు, మనం వాళ్ళకంటే చీప్ ప్రైస్లో వెళ్ళిపోతాం కదా. కాబట్టి we have to know, and the last data is also important. According to the Niti Aayog report, in the first quarter of 2024-25, North America accounted for 21% of India's exports, followed by EU. అంటే నార్త్ అమెరికాకు మనం 21% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేసామంట మన ఎక్స్పోర్ట్స్లో. ఈ డేటా కూడా రాసుకోవాలి మీరు. ఈ అమెజాన్ లాంచ్ చేసిన న్యూ ఏఐ మోడల్స్, అందులో నోవా అనే ఒక, ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ, అనేక చాట్ జీపీటీ అని, జెమినీ అని, అలాగే అమెజాన్ వాళ్ళు కూడా ఒక ఏఐ టూల్ తీసుకొచ్చారు. అందులో కూడా టెక్స్ట్, తర్వాత ఇమేజ్, తర్వాత వీడియో మేకింగ్, ఇవన్నీ వచ్చాయి. వాటి పేర్లు వీలైతే రాసి ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. అండ్ స్పెసిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, సెబీ అంటే ఏంటి, యూ హ్యావ్ టు రీడ్. దెన్ సీ దీస్ ఆల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, యూ డోంట్ నీడ్ టు రీడ్, బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అగైన్. ఎకానమిక్, మనం క్లాస్లో చాలాసార్లు చెప్పుకున్నాం. కౌంటర్ వేలింగ్ డ్యూటీ అంటే ఏంటి, యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి, అది ఎందుకు వేస్తారు. ఇండియన్ స్టీల్ మిల్స్ ఫీల్ క్రంచ్ ఫ్రమ్ చీప్ చైనీస్ ఇంపోర్ట్స్. చైనాలో రియల్ ఎస్టేట్ భూమి కొంచెం పడిపోవడం, క్రైసిస్ రావడం, దాంతో కన్స్ట్రక్షన్స్ తగ్గడం, అక్కడ ఉత్పత్తి అయిన స్టీల్ మొత్తం కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాల్సి రావడం, దాంతో వాళ్ళు ఇతర దేశాల్లో ప్రిడేటరీ ప్రైస్ అంటారు, అంటే వాళ్ళ దగ్గర ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్కి అమ్మడం. దాంతో ఇప్పుడు ఇండియా లాంటి దేశాల్లో మన దగ్గర ప్రొడక్షన్ జరిగిన స్టీల్ రేటు కంటే ఇంకా తక్కువకి చైనా స్టీల్ దొరుకుతుంటే, మన దగ్గర రియల్ ఎస్టేట్ ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వీళ్ళందరూ చైనా స్టీల్నే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దాంతో భారతదేశంలో ఉన్న స్టీల్ కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్ని తగ్గేయడం, వాళ్ళ ప్రొడక్షన్ని తగ్గేయడం చేస్తున్నారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా దీనిపైన కన్సర్న్ రైజ్ చేశారు. ఎందుకు, చైనా ఈ ప్రిడేటరీ ప్రైసింగ్ వల్ల లాస్ట్కి భారతదేశంలో ఈ స్టీల్ కంపెనీలు కానీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం తగ్గిపోతే రేపు చైనా నుండి వచ్చే ఇంపోర్ట్స్ పైన ఆధారపడాలి. దట్స్ మోర్ డేంజరస్. సో దానిపైన కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ లేకపోతే యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇంపోజ్ చేయాలని గవర్నమెంట్ని అడుగుతున్నారు. అయితే ఇట్ టేక్స్ టైం. ఇది కూడా గవర్నమెంట్ దానిపైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలండి, చేసి ప్రూఫ్ చూపించి అప్పుడు దానిపైన కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ వేయాలి. అది అదే ఇంపోర్ట్ మనకి యాంటీ డంపింగ్ డ్యూటీ, దానికి కూడా 6-7 months పడుతుందంట. మరి ఈ లోపే చైనా యొక్క స్టీల్ మొత్తం మన బిల్డర్స్ ఇంపోర్ట్ చేసుకుంటే, సో ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మనం చూడాలి. రేపు ఇంటర్వ్యూలో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒపీనియన్ బేస్డ్ మాట్లాడడానికి ఉంటుంది. చైనీస్ షిప్ ఫైర్డ్ వాటర్ కెనాన్ అట్ వెసల్స్ మనీలా. మీకు తెలుసు సౌత్ చైనా సీలో ఏం జరుగుతుంది, దానిపైన కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి రేపు ఇంటర్వ్యూలో ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్కి ఛాన్స్ ఉంటుందండి. యునైటెడ్ నేషన్స్ పొజిషన్ ఏంటి ఇప్పుడు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తన సొంతంగా రెవెన్యూ సోర్స్ లేదు. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ వేరియస్ కంట్రీస్, మెంబర్ కంట్రీస్ లైక్ అమెరికా, యూరోపియన్. 47 బిలియన్ ఎయిడ్ కావాలట ఇప్పుడు యుఎన్ఓకి. 47 బిలియన్. మొన్నటికి మొన్న COP29 ఒక మీటింగ్ కండక్ట్ చేయడానికి డబ్బులు లేవు సరిగా అన్నది. కాబట్టి రైట్, ఇంటర్నేషనల్గా ఫండింగ్ పైన డిపెండ్ అయిన అంటే 10 మంది చందాల పైన డిపెండ్ అయిన వాళ్ళు ఎంతవరకు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి. వాళ్ళ సొంత రెవెన్యూ ఉంటే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు, బికాస్ దే కెన్ బి న్యూట్రల్, దే కెన్ సి ఆల్ ద కంట్రీస్ న్యూట్రల్ కదా. కాబట్టి యుఎన్ఓకు సొంత రెవెన్యూ జనరేట్ చేసే ఛాన్సెస్ ఏమైనా మార్గాలు ఉంటే చూడాలి. అండ్ యుఎన్ఓకు సొంత ఫోర్సెస్ కూడా ఉండాలి. అది అడ్మినిస్ట్రేషనా లేకపోతే మిలిటరీ పరంగా కొంత ఒక వింగ్ ఉండాలి. రైట్, దానిపైన మనకు రేపు క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలిటీ వచ్చింది కాబట్టి కొంత ఆడ రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయిందని చెప్పేసి న్యూస్ ఐటమ్. దెన్ స్పోర్ట్స్, యూ డోంట్ నీడ్ టు రీడ్ స్పోర్ట్స్. ఓకే, చలో జస్ట్ ఫొటోస్ చూసి వదిలేయండి. ఇందులో ఇండియాలో రోవింగ్కి, మనం అసలు రోవింగ్ అంటే ఏదో తెలియదు, ఆ ఇండియాలో వాటర్ రోవింగ్కి ఛాన్స్ ఎంత ఉంది దానిపైన ఒక చిన్న ఆర్టికల్. చైనా అండ్ ఇండియాలో ఛాన్స్ మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారు. ఫైన్. సో హిందూ పేపర్లో ఉన్న న్యూస్ని ఏది చదవాలి, ఎందుకు చదవాలి, ఈ విషయం మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముఖ్యమైన చదువుతారు, ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ చదువుతారు. తర్వాత మిగిలిన అన్ని జస్ట్ చూసి వదిలేయండి. విత్ ఇన్ 1 hour యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ న్యూస్ పేపర్ రీడింగ్.
సో సీ యూ